మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి ఆదివారం చాలా మంచి రోజు. సాయంత్రం 6 తర్వాత బీరువాలో ఇది పెడితే చాలు. బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. కోట్లు వచ్చి పడతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు పోతాయి. ధన సంపాదన పెరిగే అవకాశాలు వస్తాయి. ఎందుకంటే హిందూ సనాతన ధర్మంలో తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోనూ అష్టమి తిథి అంటే అత్యంత పవిత్రమైనది మరియు శక్తివంతమైనదిగా మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అష్టమి అనగానే మనకు సాక్షాత్తు ఆ జగన్మాత దుర్గాదేవి గుర్తుకు వస్తుంది. ఈ అష్టమి తిథి అనేది దుర్గాదేవికి అలాగే సిరి సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ రోజున మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించినా, ఏ చిన్న పరిహారం చేసినా సరే దానికి అనంతమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో, అప్పుల బాధలతో కృంగిపోతున్నారో వారికి ఈ అష్టమి నాడు పేసే పరిహారాలు ఒక వరప్రదాయిని లాంటివి. ఈరోజు ముఖ్యంగా మనం డబ్బులు దాచుకునే బీరువాలో ఒక ప్రత్యేకమైన వస్తువును పెడితే చాలు, మీ ఇంట ధన సంపదన అమాంతం పెరిగిపోతుంది. బీరువా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోతుంది. డబ్బు వస్తూనే ఉంటుంది. ఎప్పటికీ ధనానికి లోటు అనేది రాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి అష్టమి రోజున బీరువాలో ఏ వస్తువు పెట్టాలి, ఎలా పెట్టాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ముందైతే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. పూర్వం అవంతి రాజ్యంలో ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో గాయత్రి అనే ఒక మహిళ తన భర్తతో మరియు అత్తమామలతో కలిసి ఉండేది. గాయత్రి ఎంతో మంచి గుణవంతురాలు మరియు దయ కలిగిన పతివ్రత స్త్రీ. గాయత్రి భర్త పేరు వీరేంద్ర. అయితే గాయత్రి తన భర్తను ఎంతగానో ప్రేమించేది. ఆమె తన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. అలాగే గాయత్రి అందరితో ఎంతో మంచిగా మాట్లాడుతూ ఉండేది. ఆమె ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండేది. గాయత్రి దానం చేసే సమయంలో తన చేతులను ఎప్పుడూ కూడా వెనక్కి తీసుకునేదే కాదు. ఎప్పుడు ఎవరు ఆమె ఇంటి తలుపు తట్టినా కూడా వారికి దానం ఇవ్వకుండా వారిని వెనక్కి పంపేదే కాదు. అంతేకాకుండా గాయత్రి తన పొరుగు వారికి కూడా ఎంతగానో సహాయం చేస్తూ ఉండేది. ఆమె ఇరుగు పొరుగు వారికి అవసరమైన వస్తువులను కూడా ఆలోచించకుండా దానం చేసేసేది. దీంతో గాయత్రిని ఇరుగు పొరుగు వారు కూడా ఎంతగానో గౌరవిస్తూ ఉండేవారు. ఒకరోజు గాయత్రి భర్త దుకాణంలో దొంగలు పడి సంపదనంతా కూడా దోచుకుని వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసిన గాయత్రి భర్త ఎంతో ఆందోళన పడి తన దుకాణానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తన దుకాణంలోని వస్తువులన్నిటినీ ఎవరో దోచుకుని వెళ్ళారని చూస్తాడు. దీంతో అతను ఎంతో విచారంగా మరియు నిరాశతో తన ఇంటికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత తన భార్యకు జరిగిందంతా కూడా చెప్తాడు. ఆ విషయం విని గాయత్రి కూడా చాలా బాధపడింది. ఆ తర్వాత గాయత్రి తన భర్తతో కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి అని చెప్తోంది. ఎందుకంటే మన ఇంట్లో మనకు కావలసినంత డబ్బు ఉంది కదా, మీరు మళ్ళీ మన వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించండి అని తన భర్తకు ధైర్యం చెప్పి తన ఇంటి పెట్టె తెరిచి చూసిన గాయత్రికి తన పెట్టె కూడా పూర్తిగా ఖాళీగా కనిపిస్తుంది. అంటే తన ఇంట్లోని వస్తువులన్నీ కూడా చోరీకి గురి అయ్యాయి అని అప్పుడు గాయత్రికి అర్థమవుతుంది. ఇక ఇది చూసిన గాయత్రి మరింతగా బాధపడుతుంది. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఆమెకు అర్థం కావటం లేదు. దీంతో గాయత్రి భర్త ఆమెపై చాలా కోపంతో ఇలా అంటాడు. గాయత్రి, నిజం చెప్పు, మన ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఏమైపోయాయి? వాటిని అసలు నువ్వు ఎక్కడ పెట్టావు అని అడిగాడు. వెంటనే గాయత్రి, ఏమండి, నేను ఇంట్లోనే ఉన్నాను. అలాగే మీరు ఇచ్చిన డబ్బులన్నిటినీ కూడా నేను భద్రంగా పెట్టెలోనే దాచిపెట్టాను. కానీ వాటిని ఎవరు దొంగిలించారో నాకు కూడా తెలియదు. దయచేసి మీరు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండండి. మనం వీలైనంత వరకు ఈ సమస్యకు త్వరగా పరిష్కారం కనిపెడదాము అంది. ఆమె మాటలు విన్న వీరేంద్ర, నువ్వు ఎప్పుడూ కూడా అంతే, నా మాట ఏమీ వినవు. అపరిచితులను ఇంటికి పిలిచి వారికి ఆహారం పెడుతూ ఉంటావు. అలాంటి అపరిచితులు ఇంటికి వస్తే దొంగతనం కాకుండా మరేం జరుగుతుంది? నువ్వే చెప్పు, నీ మంచితనం యొక్క ఫలితం ఇదేనా? నువ్వు ఇంటికి పిలిచిన అతిథుల్లో ఎవరో ఒకరు మన ఇంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని దొంగిలించి ఉంటారు అన్నాడు వీరేంద్ర.
ఆ తర్వాత గాయత్రి అత్తగారు కూడా అక్కడికి వచ్చి జరిగిందంతా కూడా తెలుసుకుని, గాయత్రి, నువ్వు ఎప్పుడూ కూడా ఇరుగు పొరుగు వారికి ఇంట్లో ఉన్న వస్తువులను దానం చేస్తూనే ఉంటావు. మనకు వచ్చే సమస్య గురించి ఆలోచించకుండా అందరికీ సహాయం చేస్తావు. ఇలా దానం కోసం వచ్చిన వారే మన ఇంట్లో దొంగతనం చేసి ఉంటారు అని అంది. ఇలా ఇంట్లో వారందరూ కూడా గాయత్రినే ఏదో ఒక విధంగా తిట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మళ్ళీ గాయత్రి తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, నేను నా నగల్లో కొన్నిటిని మన పొరుగింటి వారికి ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చాను. ఇప్పుడు మనకు సమస్యగా ఉంది కాబట్టి నేను వారి దగ్గరికి వెళ్ళి నా నగలను తీసుకుని వస్తాను. అప్పుడు మన సమస్య తీరుతుంది కదా అంటుంది. ఆ తర్వాత ఆమె తన పొరుగింటి వారి ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అంటే ఆమె సహాయం చేసిన వారు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయారు. గాయత్రికి ఇవ్వవలసిన నగలతో సహా వారు ఊరి విడిచి వెళ్ళిపోయారు. దీంతో ఆమె ఎంతో బాధపడి నిరాశగా మళ్ళీ ఇంటికి వస్తుంది. ఆ తర్వాత జరిగిందంతా కూడా తన భర్తకు చెప్తుంది. దీంతో గాయత్రి భర్త మళ్ళీ ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంతేకాకుండా, నీ అతి మంచితనం మరియు నీ మూర్ఖత్వం వల్లే మన ఇంట్లోని డబ్బంతా కూడా పోయింది. నీ దానం చేసే అలవాటు వల్లే మనకు ఈరోజు ఈ సమస్య వచ్చింది కాబట్టి ఇక మీదట నువ్వు ఈ ఇంట్లో జీవించే హక్కును కోల్పోయావు. ఇప్పుడే నువ్వు ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్తాడు. భర్త మాటలు విన్న గాయత్రి, ఏమండి, ఈ ప్రపంచంలో మీరు తప్ప నాకు ఎవరూ లేరు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళాలి అని బాధగా అంది. అప్పుడు వీరేంద్ర, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, కానీ ఇక మీదట మాత్రం నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నీ వల్ల నా కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఇంట్లో ఉన్న మిగతావి కూడా నాశనం అయిపోతాయని అంటాడు. గాయత్రి మాత్రం, ఏమండి, దయచేసి ఈ విధంగా అనకండి. నేను ఎలాంటి నేరం చేయలేదు. మీరు లేకుండా నేను ఏ విధంగా బ్రతకగలను? దయచేసి నన్ను ఇంట్లో నుండి గెంటి వేయకండి అని వేడుకుంటుంది. కానీ వీరేంద్ర మాత్రం ఆమె మాటలు అస్సలు వినడు. ఆమెను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేసి ఈ విధంగా అంటాడు, నువ్వు దయచేసి ఇంటి నుండి వెళ్ళిపో. ఇక మీదట ఎప్పుడూ కూడా మళ్ళీ ఇక్కడికి తిరిగి రావద్దు. అవసరమైతే ఏదైనా నదిలోకి దూకి చచ్చిపోగాని నువ్వు మాత్రం మళ్ళీ రావద్దు. నువ్వు ఇక మీదట నాతో పాటు కలిసి జీవించే హక్కును కూడా కోల్పోయావని చెప్తాడు. దాంతో గాయత్రి కన్నీరు కారుస్తూ తన భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలా ఆమె వెళ్తూ ఉండగా దారి మధ్యలో లక్ష్మీదేవి గుడి కనిపిస్తుంది. అప్పుడు గాయత్రి లక్ష్మీదేవి గుడికి వెళ్ళి ఆ అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని, అమ్మా లక్ష్మీమాత, నేను ఏం పాపం చేశాను? నేను ఎప్పుడూ కూడా నిన్నే ఆరాధిస్తూ ఉండేదాన్ని కదా. మరి నా ఇంటిని ఎందుకు నువ్వు వదిలి వెళ్ళిపోయావు? నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దయచేసి చెప్పు లక్ష్మీమాత. నేనేం పాపం చేశానో, ఏం నేరం చేశానో, నీకు అసలు నా మీద ఎందుకు కోపం వచ్చిందో దయచేసి చెప్పమ్మా అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. గాయత్రి ఆ రోజంతా కూడా లక్ష్మీదేవి గుడిలోనే కూర్చొని ఆలోచిస్తూ ఏడుస్తూ, నా భర్త పరిస్థితికి నిజంగా నేనే కారణం, నాకు నిజంగా బ్రతికే హక్కు కూడా లేదు అని ఈ విధంగా ఆలోచించి గాయత్రి తన జీవితాన్ని త్యాజించడానికి దగ్గరలో ఉన్న నది వైపు వెళ్తూ, లక్ష్మీమాత, ఇప్పుడు నేను నిజంగానే నా ప్రాణాలు తీసుకోబోతూ ఉన్నాను. అమ్మా లక్ష్మీదేవి, నా భక్తిలో ఏమైనా లోపాలు ఉంటే దయచేసి నన్ను క్షమించు. నా భర్త లేకుండా నేను బ్రతకలేను. అందుకే ఈ నదిలోనికి దూకి నా ప్రాణాలు విడవాలనుకుంటున్నానని చెప్పి గాయత్రి నదిలో దూకబోతూ ఉండగా ఆమె ఎదురుగా లక్ష్మీమాత ప్రత్యక్షమైంది. తర్వాత లక్ష్మీమాత గాయత్రితో, నా ప్రియమైన భక్తురాలా గాయత్రి, నువ్వు ఏం చేస్తున్నావో ఆలోచించావా అని ప్రశ్నించింది. ఇక గాయత్రి కళ్ళు తెరిచి చూసిన వెంటనే ఆమె ఎదురుగా లక్ష్మీదేవి ఉంటుంది. ఆమెను చూసిన గాయత్రి చాలా ఆనందిస్తుంది. ఆ తర్వాత గాయత్రి, ఓ లక్ష్మీమాత, నన్ను దయచేసి క్షమించండి. నేను నిజంగా చాలా పెద్ద పాపం చేయబోయాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, ఓ గాయత్రి, ఓ మనిషి ఆత్మహత్య చేసుకోకూడదు. అది నిజంగా ఒక మహాపాపం. దేవుడిచ్చిన శరీరాన్ని నీ అంతట నువ్వు నాశనం చేయరాదు. నాకు అన్నీ తెలుసు. నీ భర్త నిన్ను ఎందుకు వదిలేశాడో కూడా నాకు తెలుసు. అయితే ఇదంతా కూడా నిజంగా నీ తప్పు వల్లే జరిగిందమ్మా. నువ్వు తెలియకుండానే నీ ఇంట్లోని కొన్ని వస్తువులను ఇతరులకు దానం చేశావు. దానివల్లే ఈరోజు నీ ఇంటిని నేను విడిచి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది అంది లక్ష్మీదేవి. ఓ గాయత్రి, ఏ మహిళ అయితే తన ఇంట్లో నుండి కొన్ని వస్తువులను ఇతరులకు ఇస్తుందో అటువంటి మహిళ ఇంట్లోనూ నేను ఉండలేను అంది. లక్ష్మీదేవి మాటలు విన్న గాయత్రి, అమ్మా లక్ష్మీ మాత,
దయచేసి నన్ను క్షమించు. ఆ వస్తువులు ఏమిటో నాకు తెలియదు. నేను ఏ వస్తువులను దానం చేయటం వల్ల మీరు నా ఇంటిని వదిలి వెళ్ళిపోయారో చెప్పండి అని అడిగింది. అప్పుడు లక్ష్మీమాత, గాయత్రి, నువ్వు నేను చెప్పబోయే వివరాలు శ్రద్ధగా విను. ఒక స్త్రీ ఇతరులకు ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటో నేను నీకు చెప్తాను. వీటిని దానం చేయటం వలన నేను అటువంటి ఇంట్లో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను. దానం చేయకూడని వాటిల్లో మొదటి వస్తువు ఉప్పు. ఉప్పు అస్సలు దానం చేయకూడదు. ఉప్పు దానం చేయటం వల్ల దాన్ని స్వీకరించే వ్యక్తి ఎప్పటికీ రుణపడి ఉంటాడు. అందుకే ఉప్పు తీసుకోకూడదు. ఉప్పు దానం చేస్తే అది శుభం కాదు. ఇక రెండవ వస్తువు చీపురు. చీపురు ఇల్లు శుభ్రం చేసే వస్తువుగా మాత్రమే కొంతమంది పరిగణిస్తారు. కానీ నిజానికి చీపురు లక్ష్మీదేవితో సమానం, అంటే నాతో సమానం. అందుకే అది ఎంతో విలువ కలిగిన వస్తువు. చీపురును ఇతరులకు ఇవ్వటం అంటే మీ ఇంట్లోని లక్ష్మీదేవిని వాళ్లకు ఇస్తున్నట్లు లెక్క. ఇలా చేస్తే వారి ఇంట్లో ధనం నిలవదు, ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మూడవ వస్తువు పదునైన వస్తువు, అంటే కత్తెర, చాకు వంటివి. పదునైన వస్తువులు ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. ఇవి అశుభకరమైనవిగా పరిగణిస్తారు. వీటిని దానం చేయటం వల్ల ఇతరులతో ఉన్న సంబంధాలు తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. చెడు శక్తులన్నీ కూడా ఇంట్లోకి ఆహ్వానించినట్లుగా అవుతుంది. కాబట్టి ఈ వస్తువులు ఎప్పుడూ దానం చేయకూడదు. నాలుగవది దుస్తులు. ఎంతోమంది పేదలకు వస్త్రదానం చేస్తూ ఉండటం చూస్తూనే ఉంటాము. మంచిదే, కానీ చిరిగిన పాత దుస్తులు మాత్రం దానం చేయకూడదు. తప్పనిసరిగా కొత్త వస్త్రాలు మాత్రమే దానం చేయాలి. పాత వస్త్రాలు ఇవ్వటం వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. అలాగే చేతి రుమాలు కూడా దానం చేయకూడదు. అలా చేస్తే నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇక ఐదో వస్తువు నువ్వుల నూనె. నువ్వులు, ఆవు నూనె పొరపాటును కూడా దానం చేయొద్దు. వీటిని కూడా దానం చేయటం వల్ల శనిదేవుడికి కోపం వస్తుంది. అది మాత్రమే కాదు, మిగిలిపోయిన నూనె, వాడిపోయిన నూనె అస్సలు దానం చేయకూడదు. ఇక చివరి వస్తువు ఆహారము. అన్నదానం చేయటం వల్ల చాలా పుణ్యం పొందుతారు. కానీ పాడైపోయిన ఆహారం మాత్రం ఇతరులకు పంచకూడదు. చెడిపోయిన ఆహారాన్ని దానం చేయటం వల్ల దురదృష్టం వెంటాడుతుంది. ఇలా చేయటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోతాయని లక్ష్మీమాత చెప్తుంది. ఓ గాయత్రి, ఇప్పుడు నేను నీకు ఏ ఏ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదో చెప్పాను కదా. ఇటువంటి వస్తువులను ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. ఈ వస్తువులను ఇతరులకు దానంగా కానీ, అప్పుగా కానీ, లేదా వాడుకోవటం కోసం కూడా ఇవ్వకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి అని లక్ష్మీదేవి చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న గాయత్రి, అమ్మా లక్ష్మీమాత, నిజంగానే నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ విషయాలు ఏవీ కూడా నాకు తెలియక చేశాను. దయచేసి నన్ను క్షమించు తల్లి. నేను చేసిన ఈ తప్పులకు ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పమ్మా అని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తుంది గాయత్రి. అప్పుడు లక్ష్మీమాత మాట్లాడుతూ, నా ప్రియమైన భక్తురాల గాయత్రి, నువ్వు ఇప్పటికే చేయవలసిన ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. కాబట్టి నువ్వు ఇప్పుడు తిరిగి నీ ఇంటికి వెళ్ళిపో. సంపద అంతా కూడా నీతో పాటే తిరిగి వెనక్కి వచ్చేస్తుందని చెప్పి లక్ష్మీదేవి అంతర్ధానమైపోయింది. అప్పుడు గాయత్రి కూడా తిరిగి తన ఇంటికి వెళ్తుంది. అప్పటికే ఆమె భర్త కూడా గాయత్రిని వెతుక్కుంటూ గాయత్రి దగ్గరికి వచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పి, గాయత్రి, నా ప్రియమైన సతీమణి, నన్ను క్షమించు. నేను నిజంగా నువ్వు అనరాని మాటలు అన్నాను. నువ్వు నిజంగా మన ఇంటికి లక్ష్మీదేవి లాంటి దానివి. నీవు చేసిన పూజా ఫలితాల వలనే ఆ లక్ష్మీమాత తిరిగి మనల్ని అనుగ్రహించింది. మన సంపదంతా కూడా తిరిగి పొందాము. మన సంపదను దోచుకున్న వారు ఆ సంపదను మనకు తిరిగి ఇచ్చేసి నాకు క్షమాపణలు కూడా చెప్పారన్నాడు వీరేంద్ర. ఆ మాటలు విన్న గాయత్రి చాలా సంతోషించి తన భర్తతో కలిసి తిరిగి తన ఇంటికి వెళ్ళి సంతోషంగా జీవించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నుండి గాయత్రి ఈ వస్తువులను మాత్రం ఎవరికీ దానంగా లేదా వాడుకోవడానికి కూడా ఇవ్వలేదు. చూశారు కదా ఫ్రెండ్స్, మనం దానం ఇవ్వకూడని వస్తువులు ఏమిటో. ఆ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో కూడా మీరు కూడా ఈ వస్తువులను దానం చేయకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తే, ముందుగా మనం మన ఇంట్లో ఉండే బీరువా గురించి కొన్ని అతి ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. మన ఇంట్లో ఉండే బీరువా కేవలం ఒక ఇనుప పెట్టె లేదా చెక్క పెట్టి మాత్రమే కాదు, అది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికి స్వరూపం. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బును, విలువైన బంగారు ఆభరణాలను, మన భవిష్యత్తుకు భరోసానిచ్చే పత్రాలను అందులోనే దాచుకుంటాం. ధనం ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ నివాసం ఉంటుంది. కాబట్టి బీరువా దగ్గర మనం ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో మెలగాలి. బీరువా దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయకూడదు.
ముఖ్యంగా కాళ్ళు కడుక్కోకుండా అపవిత్రంగా ఉన్నప్పుడు బీరువాను తాకకూడదు. స్నానం చేయకుండా పాచిముఖంతో ఉదయాన్నే బీరువా తలుపులు తెరవడం లాంటివి చెయ్యరాదు. అలాగే బీరువాను ఎప్పుడూ కూడా చెత్త చెదారంతో, పనికిరాని చిత్తు కాగితాలతో నింపి ఉంచకూడదు. బీరువా లోపల ఎల్లప్పుడూ శుభ్రంగా ఒక క్రమ పద్ధతిలో బట్టలు, డబ్బులు సర్దుకుని ఉండాలి. బీరువా ముందు చెప్పులు వేసుకుని తిరగడం లేదా బీరువా తలుపులను ఇష్టం వచ్చినట్లు గట్టిగా బాదుతూ వేయడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా బీరువాను ఎప్పుడూ కూడా పూర్తిగా ఖాళీగా ఉంచకూడదు. కనీసం ఒక చిన్న నాణమైనా సరే ఎప్పుడూ బీరువాలో ఉండేలా చూసుకోవాలి. వీలైతే బీరువాలో ఎప్పుడూ ఒక పసుపు కొమ్ము, ఒక వెండి నాణం లేదా కొద్దిగా కుంకుమ పెట్టుకోవడం వల్ల అక్కడ సానుకూల శక్తి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. బీరువాను ఇంట్లో నైరుతి మూలలో ఉంచి దాని తలుపులు ఉత్తరం లేదా తూర్పు దిశగా తెరుచుకునేలా చూసుకుంటే వాస్తుపరంగా ఎంతో మంచిది. ఇలా చేస్తే కుటుంబంలో ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఈ అష్టమి రోజున లక్ష్మీ కటాక్షం కోసం, అపారమైన ధనప్రాప్తి కోసం బీరువాలో ఏం పెట్టాలి అనే అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని అష్టమి రోజు సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే చేయాలి. సాయంత్రం 6 గంటల సమయం అంటే గోధూళి వేళ. లక్ష్మీదేవి మన ఇళ్లలోకి ప్రవేశించి అత్యంత పవిత్రమైన సమయం. ఆ సమయంలో మీరు శుచిగా స్నానం చేసి మీ పూజా మందిరంలో దీపారాధన చేసిన తరువాత ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. ముందుగా ఒక కొత్త శుభ్రమైన ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఎరుపు రంగంటే దుర్గాదేవికి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇది ఆకర్షణకు మరియు శ్రేయస్సుకు ప్రతీక. ఆ ఎర్రటి వస్త్రంలో 7-8 తాజా వేపాకులను వేయాలి. వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. వేపాకులు ప్రతికూల శక్తులను, నరదిష్టిని పారద్రోలి స్వచ్ఛమైన పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. ఆ తరువాత ఆ ఎర్రటి వస్త్రంలో ఒక శ్రీఫలం పెట్టాలి. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్రీఫలాన్ని మీరు ఇంట్లో ముందే తెచ్చిపెట్టుకున్న దాన్ని వాడకూడదు. పరిహారం చేసే ఈ అష్టమి రోజున మాత్రమే మార్కెట్కి వెళ్ళి స్వయంగా కొత్తగా కొని తెచ్చుకోవాలి. శ్రీఫలం అనేది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ధనాన్ని విశేషంగా ఆకర్షించే అద్భుతమైన శక్తి ఈ శ్రీఫలానికి ఉంటుంది. ఇలా వస్త్రంలో వేపాకులు, శ్రీఫలం పెట్టిన తరువాత అందులో కొద్దిగా పచ్చకర్పూరం లేదా మామూలు కర్పూరం బిళ్ళలు వేయాలి. కర్పూరం సువాసన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని పవిత్రం చేసి దైవిక శక్తిని నింపుతుంది. చివరిగా వీటన్నింటిపైన ఒక చిటికెడు పసుపు, కొద్దిగా కుంకుమ వేసి దేవిని మనసులో స్మరించుకోవాలి. ఇప్పుడు ఈ ఎర్రటి వస్త్రాన్ని ఒక చిన్న మూటలాగా గట్టిగా కట్టాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పవిత్రమైన మూటను తీసుకువెళ్ళి మీ బీరువా లోపల ఎక్కడైతే మీరు డబ్బులు, నగలు, ముఖ్యమైన పత్రాలు దాచుకుంటారో ఆ లాకర్లో భద్రంగా పెట్టుకోవాలి. ఇది పెడుతున్నప్పుడు మీ మనసులో మా ఇంటికి లక్ష్మీదేవి స్థిరంగా రావాలి, మా ఆర్థిక కష్టాలు అన్నీ పూర్తిగా తొలగిపోవాలి, ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందాలి అని ఎంతో నమ్మకంతో ప్రార్థిస్తూ పెట్టుకోవాలి. ఇలా లాకర్లో పెట్టిన తర్వాత ఆ మూటను అలాగే వదిలేయకుండా అప్పుడప్పుడు, అంటే కనీసం వారానికి ఒకసారి శుక్రవారం లేదా మంగళవారం నాడు బీరువా తెరిచి మీరు దేవుడికి చూపించే ధూపాన్ని, అనగా అగరబత్తీలు లేదా సాంబ్రాణి పొగను ఆ మూటకు కూడా భక్తిగా చూపిస్తూ ఉండాలి. ఇలా ధూపం చూపించడం వల్ల ఆ మూటలోని దైవిక శక్తి ఎప్పటికప్పుడు ఉత్తేజితమవుతూ ఉంటుంది. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఇలా ఈ చిన్న పనిని అష్టమి రోజు సాయంత్రం వేళ నియమనిష్టలతో నమ్మకంగా చేస్తే చాలు, సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ బీరువాలో శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దరిద్రం, ఆర్థిక బాధలు అన్నీ పటాపంచలైపోయి మీ ఇంట ధన సంపద అమాంతం పెరుగుతుంది. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధనలాభం కలుగుతుంది. మీ బీరువా ఎప్పుడూ నోట్ల కట్టెలతో కళకళలాడుతూ ఉంటుంది. ఏది పట్టుకున్నా బంగారమే అన్నట్లుగా మీ ఆర్థిక స్థితి మారిపోతుంది. కాబట్టి ఈ అష్టమి రోజున ఈ అద్భుతమైన మరియు సరళమైన పరిహారాన్ని తప్పకుండా ఆచరించి ఆ జగన్మాత ఆశీస్సులు, సిరి సంపదలు పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.